మోషే ఇశ్రాయేలు ప్రజల్ని మరి కానానుకు చేర్చడానికి ప్రయాణం అంతట్లో అనేకులు సణుగుతూ గొణుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చివరికి వచ్చేటప్పటికి మరి వాళ్ళకి మనం వెళ్ళబోయే దేశం ఎలా ఉంటుందో, మనం స్వతంత్రించుకోబోయే దేశం ఎలా ఉంటుందో చూసి రావాలి అని చెప్పి మరి ఇశ్రాయేల్ దేశం నుంచి కానానికి దాన్ని సంచరించి చూడడానికి అక్కడ మనుషుల్ని పంపిస్తాడు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క మనిషిని మీరు పంపాలి అని చెప్పి వాళ్ళల్లో ప్రధానుడైన వాళ్ళని పంపిస్తారు. అక్కడ 12 గోత్రాల నుంచి 12 మందిని పంపించినట్టు మనకు తెలుసు. దానిలో మనకి ఎంతమంది పేర్లు తెలుస్తాయి, ఏ గోత్రం నుంచి ఎవరు వెళ్ళారు, జస్ట్ 12 మంది. ఇశ్రాయేల్ సమాజం మొత్తం కలిపితే కొన్ని లక్షల మంది. అంతమందిలో ఒక్క 12 మందిని మాత్రం సెలెక్ట్ చేసి మరి వాళ్ళని కానాను దేశాన్ని చూసి రండి, 40 రోజులు టైం ఇచ్చి ఆ దేశం ఎలా ఉంటుందో, అక్కడ మనుషులు ఎలా ఉంటారో, అక్కడ ఇళ్ళు ఎలా ఉంటాయో, వాళ్ళు తినే ఆహారం ఎలా ఉంటుందో, లేకపోతే అన్నీ కూడా ఆ దేశాన్ని ఎలా ఉంటుందో, ఆ మనుషులు ఎలా ఉంటారు, మరి ఇది భూమి ఎలా ఉంటుందో, వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకున్నారా, గుడారాల్లో నివసిస్తున్నారా, భూమి సారవంతమైందా కాదా, చెట్లు ఉన్నాయా లేవా, లేకపోతే అట్లా ఆ దేశ పండులు కొని తీసుకొని రండి అని చెప్పి ఒక 12 మందిని పంపించడం మనకు తెలుసు. ఆ 12 మందిలో మనకి ఎంతమంది తెలుసు? ఖచ్చితంగా అందరికీ ఆల్మోస్ట్ 2 పేర్లు తెలుసు. కానీ ఇంకొకళ్ళ పేరు కూడా మనకు తెలియదు. బైబిల్ చూడకుండా ఇంకొకళ్ళ పేరు కూడా మనం చెప్పలేం. నాకు తెలిసి ఎవరూ చెప్పలేం. ఎందుకని అని మనం ఆలోచించుకుంటే వాళ్ళు చేసిన గొప్పతనం ఏమీ లేదు, చెప్పుకోదగిన గొప్పతనం ఏమీ లేదు. కానీ 12 మంది కూడా. వీడియో ఆన్ చేశారా? నేను వీడియో ఆన్ చేయలేదమ్మా. సరే. ఆ 12 మందిలో మనము ఖచ్చితంగా కాలేబు యెహోషువల గురించి చెప్తాం. కానీ మిగిలిన 10 మంది పేర్లు ఒక్కళ్ళ పేరు కూడా మనకు తెలియదు. ఈ 12 మందిని మరి మోషే పంపించినప్పుడు 12 మంది వెళ్ళారు. 12 మంది వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి వాళ్ళ గోత్రం నుంచి సెలెక్ట్ చేయబడిన వాళ్ళు. కానీ అక్కడికి 12 మంది వెళ్ళారు. 12 మంది 40 రోజులు అన్నిటినీ చూశారు, వచ్చారు. వచ్చిన తర్వాత మనం వెళ్ళబోయే దేశం ఎలా ఉంటుందో అని మనకి చెప్పడానికి మొత్తం సంచరించి చూసి వచ్చిన వాళ్ళ రిపోర్ట్ వినడానికి సర్వ సమాజం కూడుకున్నారు. అందరూ ఎంత క్యూరియస్ అంటే మనం వెళ్ళబోయే దేశం ఎలా ఉంటుందో, వాళ్ళు వెళ్ళారు, చూశారు, చెప్తారు అని అందరూ కూడుకున్నారు. అందరూ కూడుకున్న తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొదలు పెట్టారు, చెప్తా ఉంటే మొదటి 10 మంది కూడా వాళ్ళు చెప్తున్న రిపోర్టు, అమ్మో మేము అక్కడికి వెళ్ళాం. వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్ కూడా చూపించారు, ద్రాక్ష గెలలు చూపించారు, ఎలా మోసుకొని వచ్చారు, మరి దానిమ్మకాయలను చూపించారు. వాళ్ళు అవన్నీ చూపిస్తా ఉన్నారు. ఆ దేశం ఎంత పెద్దదో, ఎక్కడ అమాలేకీలు ఎక్కడ నివసిస్తా ఉన్నారు, హిత్తీలు, అమోరీయులు కొండ దేశంలో నివసిస్తున్నారని, కానానీయులు సముద్రం దగ్గర నివసిస్తున్నారని, లేకపోతే ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో, అక్కడ ఇళ్ళు ఎట్లా ఉన్నాయో, మనుషులు ఎట్లా ఉన్నారో, వాళ్ళు జైంట్లాగా ఉన్నారు, పెద్దగా ఉన్నారు, అమ్మో మనం మిడతల్లాగా ఉన్నాము అని చెప్పి వాళ్ళ యొక్క ఒపీనియన్ చూసి వచ్చిన తర్వాత ఒకే విషయాన్ని అందరూ డిఫరెంట్ గా చెప్తారు. అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు చూసింది వాళ్ళ యొక్క మనసును బట్టి వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు. అందరూ చెప్పినప్పుడు వీళ్ళందరూ సర్వ సమాజం రియాక్ట్ అయిన విధానం ఏంటి అంటే, వాళ్ళు ఇక కేకలు పెట్టి ఎలుగెత్తి ఏడుస్తున్నారు, ఏడ్చి వాళ్ళు సణుక్కుంటున్నారు. అయ్యో ఐగుప్తులు మేము చచ్చిపోనన్నా చచ్చిపోలేదు, ఈ అరణ్యంలో మేము ఎలా చనిపోవాలి, వీళ్ళు మనల్ని కత్తివాత చంపడానికే మమ్మల్ని దేశానికి తీసుకొని వచ్చారు, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు
తిరిగి ఐగుప్తుకి వెళ్ళటానికి మాకు మేలు కదా అని చెప్పి వీళ్ళందరూ ఏడుపు తగులుకున్నారు. మనుషులు చెప్పిన రిపోర్ట్ ఎంత ఆశతోటి, అరే మనం వెళ్ళబోయే దేశం ఎలా ఉంటుందో చూద్దామని వచ్చారు వీళ్ళందరూ. ఈ 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి నడిచి అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేసిన ప్రయాణం అంతా కూడా ఏంటి అంటే వాళ్ళ గురి కానానులో ప్రవేశిద్దామని వచ్చారు. కానాను వెళ్తాము మనము, అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశము, అది ఇలాంటి దేశము, దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఇస్తానని వాగ్దానం చేశాడు అని చెప్పి ఎన్నో బలపరిచే మాటలు చెప్పి నడిపించి తీసుకొచ్చాడు మోషే ఇప్పటి వరకు. అలాంటి దేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, ఇంకా యోర్దాను దాటితే అటు మరి వాళ్ళు కానానుకు వెళ్ళిపోతారు. అంత క్లోజ్ గా దగ్గరకు వచ్చేసారు. అంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఎంత ఆశతో, ఎంత వాళ్ళు ఇంకా అమ్మ దగ్గరకు వచ్చేసాము, ఇంకా వెళ్ళిపోతాము అని అలసట తీర్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ 12 మందిలో 10 మంది ఇస్తున్న రిపోర్ట్, మనుషులు ఎలా వాళ్ళ రియాక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రిపోర్ట్ ఎలా ఉందనేది. వాళ్ళ ఆశలన్నీ నిరాశ అయిపోయింది, నీరు గారిపోయినాయి, ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఆఖరికి వాళ్ళ కోపం ఎంత దాకా వెళ్ళింది అంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి మీద అక్కడ తర్వాత ఆఖరికి కింద చూస్తే సర్వ సమాజం వాళ్ళని రాళ్లతో కొట్ట చంపాలని చూశారు. ఆ రిపోర్ట్ ఇస్తున్న వాళ్ళని అంత భయపడిపోయారు. ఆ సమయంలో ఆగండి, అలా కాదు ఇలా కాదు అని చెప్పి కాలేబు యెహోషువలు చెప్పి, మనం నమ్మండి, దేవుడు మనల్ని ఎంత దాకా తీసుకొచ్చిన వాడు మనల్ని విడిచిపెట్టడు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ టోటల్ గా డిఫరెంట్. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. దాన్ని మనం స్వాధీనం చేసుకుంటాము, మన శక్తి సరిపోతుంది, దేవుడు మనకు తోడై ఉంటాడు, వాళ్ళకంటే మనం బలవంతులము, వాళ్ళు మన మీదకి రాలేరు, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని చెప్పి వీళ్ళు చెప్పిన రిపోర్ట్ వేరు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు అక్కడ కాలేబు అంటాడు, మేము సంప్రదించి కాలేబు బట్టలు చింపుకొని, ఆఖరికి వాళ్ళ ఏడుపులకి వీళ్ళు బట్టలు చింపుకొని వీళ్ళు అయ్యో కాదు ఆగండి ఆగండి మేము చెప్పేది వినండి, వాళ్ళు వెనక్కి తిరిగిపోతున్నారు. అరణ్యంలో చనిపోవడానికే బెటరు, లేకపోతే మనం వెనక్కి వెళ్ళడం బెటరు, లేకపోతే అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. వాళ్ళని ఆపడానికి కాలేబు యెహోషువలు వాళ్ళు బట్టలు చింపుకొని, లేదు లేదు ఆగండి ఆగండి అని చెప్పి, మేము చూసిన దేశం మంచి దేశం, యెహోవా మన ఎంత ఆనందించాడు, ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకి ఇస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్పి వాళ్ళు మరలా మంచి రిపోర్ట్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటుంటే దేవునికి కోపం వచ్చింది. వాళ్ళు ఇంత అవిశ్వాసంగా ఉన్నారే, ఆ అవిశ్వాసంగా చెప్తున్న వాళ్ళ 10 మంది రిపోర్ట్ను ఆధారం చేసుకొని మనుషులు ఇదైపోతా ఉన్నారు. మనందరం కూడా భక్తి చేస్తున్నాం, మనందరం కూడా మనం పరలోకానికి వెళ్ళాలని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన వాళ్ళం. ఒకళ్ళనొకళ్ళు నిరుత్సాహపరుచుకునే వారం కాదు, ఒకళ్ళనొకళ్ళు వెనక్కి లాక్కునే వాళ్ళం కాదు, ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళం. ఈ కాలేబు యెహోషువలాగా మనం ఉండాలి. మనుషులు కృంగిపోయేలాగా ఉండకూడదు, మనల్ని బట్టి ఇతరులు అభ్యంతరపడేలాగా ఉండకూడదు, ఒకరికి ఆటంకకరంగా మనం ఉండకూడదు, లేకపోతే ఒకళ్ళకి విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. ఈ కాలేబు యెహోషువలు ఎందుకు వాళ్ళిద్దరి పేర్లు మాత్రమే గుర్తుండేలాగా ఉంది, వాళ్ళకున్న మంచి మనసును బట్టి, వాళ్ళు ఎంకరేజ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళ చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. ఆ తర్వాత యెహోషువ గురించి ఒక గ్రంథమే ఉంది, దానిలో కాలేబు గురించి ఉంది. ఆ తర్వాత న్యాయాధిపతుల్లో మరి కాలేబు యొక్క అల్లుడు మరి మొదటి న్యాయాధిపతిగా ప్రజల్ని నడిపించిన వాడిగా ఉన్నాడు.
వాళ్ళు చరిత్రలో వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీ దేవుని కొరకు నిలబడింది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో కనబడట్లేదు. మనం కూడా రక్షించబడిన వాళ్ళమే, దేవుని చేత ఎన్నుకోబడ్డ వారమే, ఈ 12 మందిలో ఒకళ్ళలాంటి వారమే. కానీ నిలిచేవారిగా ఉన్నామా? కాలేబు యెహోషువల లాగా కొనసాగించబడే వారిగా ఉన్నామా? కానాను ప్రవేశించగలిగే వారిగా ఉన్నామా? లేకపోతే ఆ అరణ్యంలో రాలిపోయిన మిగిలిన వాళ్ళలాగా ఉండిపోతామా? దేనిని బట్టి కాలేబు యెహోషువలు మరి వాళ్ళు అలా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళని బట్టి వాళ్ళు ఎలాగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆ 14వ అధ్యాయంలో మనం మొత్తం చూసినట్లయితే మరి కాలేబు గురించి చెప్పబడిన మాటలు చూస్తే 24, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేద్దను. అతని సంతతి దాన్ని కొనును. అమాలేకులను కనానీయులను ఈ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గం అరణ్యకు ప్రయాణమై. చాలు. ఇక్కడ మనం చూస్తే ఈ కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో అనుసరించిన హేతు చేత, పూర్ణ మనసు, మంచి మనసు, పూర్ణ మనసు, ఇవి లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. ఇక్కడ మరి వాళ్ళందరినీ కూడా దేవునికి కోపం వచ్చి, అరే ఇంతగా వీళ్ళని నడిపించి, ఇంత వాళ్ళకి ముఖాముఖిగా కనబడి వాళ్ళ మీద మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నడిపించి ఇలా అంత చేస్తే తర్వాత మోషే అంటున్నాడు, ఇంత చేసి నువ్వు ఇప్పుడు వాళ్ళని ఒక్క ఇదిలో నువ్వు చంపేస్తానంటున్నావు, లేకపోతే ఈ జనాల్ని ఎలా చేస్తానంటున్నావు, ఏమైపోద్ది అని చెప్పి బ్రతుములాడుతుంటే ఆఖరికి దేవుడు అంటాడు మోషేని బట్టి, నీ మాట చొప్పున నేను వీళ్ళని క్షమిస్తున్నాను. ఇక్కడ మోషే గాని, కాలేబు గాని, యెహోషువలు గాని, ఒక సేవకుడి స్థానంలో ఉన్న మోషే, లేకపోతే మరి వీళ్ళని కాలేబు యెహోషువలు వాళ్ళు ఎట్లాగా ఇతరుల్ని, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, దేవునికే అడ్డుపడుతున్నాడు. అయ్యా వాళ్ళకి క్షమించండి, ఇంత చేసి ఇలా చేస్తే ఇప్పుడు ఏమనుకుంటారు, ఐగుప్తులు ఏమనుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ దేవుడు ఇట్లా తీసుకొని వెళ్ళి వాళ్ళ కానాన్ని తీసుకొని వెళ్తానన్నాడు, వాళ్ళందరూ అట్లా అయిపోయారు అని చెప్పి ఎంత అవమానం అయిపోతుంది అన్నట్లుగా. మరి మోషే యొక్క మనసు చూడండి, ఎంత సాత్వికమైన మనస్సు, కాలేబు యొక్క నిండు మనస్సు, మంచి మనస్సు, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించిన మనస్సు. కాలేబు, యెహోషువలు, మరి మోషే, వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందో మిగిలిన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది. మనలో కూడా మన సమాజంలో కూడా, మన సహవాసంలో కూడా మనం చూసుకుంటే మోషే లాంటి వారిగా మనం ఉన్నామా, కాలేబు లాంటి వారిగా ఉండే ఆధిక్యతను సంపాదించుకున్నామా, యెహోషువ లాగా ఉండే ఆధిక్యతను సంపాదించుకున్నామా, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసేసే విధంగా, మనుషుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, మనుషుల్ని ధైర్యం కోల్పోయేలాగా చేసేవారిగా మాట్లాడుతున్నామా, మనకి ఎలాంటి మనసు కలిగిన వారిగా ఉన్నాం, దాన్ని బట్టి మన కుటుంబం దీవెన పొందుతుందా లేదా? వాళ్ళు ఊరికినే వాళ్ళు యెహోషువ గురించి ఒక గ్రంథం లేదు, లేకపోతే ఒక కాలేబు యొక్క సంతానం అలా వర్ధిల్లడానికి కారణం వాళ్ళకున్న మంచి మనస్సు. మనము మరి మన కుటుంబాలు వర్ధిల్లేలాగా మన మంచి మనసు మనకుందా?
కొంతమంది కొంతమంది ఎవరన్నా ఆత్మలో జారిపోయిన వాళ్ళని చూసారనుకోండి, వాళ్ళ విషయంలో చాలా నెగిటివ్ గా మాట్లాడేస్తారు. కానీ కొంతమంది పడినోళ్ళు లేవకుండా ఉంటారా? దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుకుంటాడు. ఈ రోజు పడ్డారు, రేపొద్దున లేస్తారు, రేపొద్దున ఇంకా బలంగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడేమో అని రకరకాలుగా రిపోర్ట్స్. ఒక సిచ్యుయేషన్ మనం విన్నాము అంటే కొంతమంది మంచిగా మాట్లాడతారు, కొంతమంది నిరీక్షణ లేని వారిగా మాట్లాడతారు. మనం అలా ఎంకరేజ్ చేసే వాళ్ళగా ఉన్నామా? బలపరిచే వాళ్ళగా ఉన్నామా? హీనపరిచే వారిగా ఉన్నామా? మన బుద్ధి ఏంటో, మన మనసు ఏంటో దాన్ని బట్టి మనం దీవించబడతామా, లేకపోతే మనము నాశనానికి అప్పగించబడతామో అనేది మన బుద్ధిని బట్టే ఉంటుంది, మన ప్రవర్తన బట్టే ఉంటుంది. ధైర్యం కోల్పోయి నిరీక్షణ లేని వారిలాగా ఈ 10 మంది లాగా మాట్లాడే మాటలే మనం మాట్లాడుతున్నామా? ఏం చేస్తారు, ఏం జరుగుద్ది, ఇది ఎలాగే అంటారు, అది అలాగే అంటారు, లేకపోతే ఇది ఇట్లా, అది అట్లా, వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు. మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, ఏం సంపాదించుకుంటున్నాము, మన మనసు ఎలాంటిది, మన బుద్ధి ఎలాంటిది, మన ప్రవర్తన ఎలాంటిది, మన విశ్వాసం ఎలాంటిది, బలమైన విశ్వాసమా, బలహీనమైన విశ్వాసమా? దీనిని బట్టే మనము చరిత్రలో మిగిలిపోతామా, లేకపోతే మనము రాలిపోతామో, కానాను చేరగలుగుతామో, లేకపోతే అరణ్యంలో నశించిపోతామో, దీన్ని బట్టే ఇక్కడ ఫైనల్ టెస్ట్ ఇదే కనబడుతుంది. కొంతమంది మాట్లాడితే నెగిటివ్ రిపోర్ట్, వాళ్ళు ఎప్పటికీ చరిత్రలో వాళ్ళ పేరు ఏమీ ఉండదు. కానీ మంచి మనస్సు, దేవుని మీద విశ్వాసము, దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు, ఆయన మనకు తోడై ఉంటాడు, దాన్ని స్వాధీనపరుచుకోగలుగుతాము, మనం భయపడాల్సిన పని లేదు అని ఎలాంటి ధైర్యమైన రిపోర్ట్. 10 మంది రిపోర్టు చాలా డిఫరెంట్ గా ఉంది, వీళ్ళిద్దరు రిపోర్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకవేళ మనల్ని నిలబడి మనం రిపోర్ట్ ఇవ్వాలి అంటే మన మాటలు ఎలా ఉంటాయి? మనల్ని బట్టి అరే లక్షల మంది, 12 మంది ఇచ్చే రిపోర్టుని లక్షల మంది సర్వ సమాజము వినడానికి వచ్చారు. ఈ లక్షల మందికి ఏమీ తెలియదు, ఈ 12 మంది ఇచ్చే రిపోర్టును బట్టే ఉంది. సహవాసంలో కూడా అంతే, అందరూ మాట్లాడే పని లేదు, అందరూ కాదు, ఎవరో ఉంటారు. కాలేబు యెహోషువ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు, మిగిలిన 10 మంది లాంటి వాళ్ళు 10 మంది ఉంటారు. వీళ్ళిచ్చే రిపోర్టును బట్టే మిగిలిన వాళ్ళందరూ మాట్లాడతారు. మన కుటుంబ పరిధిలో కావచ్చు, మన బంధువుల పరిధిలో కావచ్చు, మన సహవాస పరిధిలో కావచ్చు, మీ సంఘం పరిధిలో కావచ్చు, మనం ఎక్కడ ఉన్నామో, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనము ఒక ప్రధానమైన స్థానం మనకి ఇవ్వబడితే మనం మాట్లాడే మాటను బట్టి నలుగురు వెనక్కి వెళ్తున్నారా, ముందుకు వస్తున్నారా, నలుగురిని బలపరిచేవారుగా ఉన్నామా? మనం నలుగురు మనం కాదు చేయవలసింది, దేవుడు లేవనెత్తుకుంటాడు, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి వీళ్ళు విశ్వాసంతో మాట్లాడారు. మనం వెళ్ళగలం, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనం భయపడాల్సిన పని లేదు అని నెగటివ్ పరిస్థితులన్నిట్లో కూడా దేవుని వైపు చూస్తూ వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడగలిగారు. మనం అలా పాజిటివ్ గా మాట్లాడే అంత పాజిటివ్ మైండ్ మనకుందా? బలహీనమైన పరిస్థితులను చూసి మనం అమ్మో ఇక అయిపోయింది, ఇంతే అని అనుకునేలాగున్నామా? లేకపోతే ఆ పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన విడిచిపెట్టడు, ఆయనే లేవనెత్తుకుంటాడు, ఆయనే నడిపించుకుంటాడు, మనం భయపడాల్సిన పని లేదు, మనం దేవుని వైపు చూడాలి అని బలపరిచే మాటలు మాట్లాడుతున్నామా? మన విశ్వాసం మనుషుల మీద, దేవుని మీద? ఇక్కడ మోషే, కాలేబు, యెహోషువలు వాళ్ళు దేవుని వైపు చూశారు, వాళ్ళు
దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూశారు, ధైర్యం తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, వాళ్ళు చూసినవి ఎలా ఉన్నా సరే, వాటిలన్నిటిని బట్టి వాళ్ళు మంచి రిపోర్ట్ ఇవ్వగలిగారు. నిజంగా ఆ మంచి మనసు మనకుందా? మంచి మనసుతోటి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మంచి మనసు మనం కలిగిన వారిగా ఉండాలి. నలుగురిని బలపరిచే మనసు మనకు ఉండాలి. మన మాటలను బట్టి, మన ప్రవర్తన బట్టి ఎవ్వరు బలహీనపడే పరిస్థితుల్లో మనం ఉండడం అది మన క్షేమం కాదు. ఒకవేళ ఇప్పటి వరకు ఒక 10 మంది, ఆ 10 మందిలో ఒకళ్ళలాగా మనం ఉన్నామేమో, కానీ ఈ రోజున నువ్వు నేను నిర్ణయించుకొని దేవుని వైపు చూస్తే, కాలేబు యెహోషువల వలె మనం ఉండడానికి, మనం దేవుని వైపు చూసి నేను నశించిపోకూడదు, నా వలే అనేకులు, నన్ను బట్టి అనేకులు నశించిపోకూడదు, నేను ఆయన రాజ్యంలోనికి చేరి ఆయన రాజ్యంలోకి అనేకులు చేర్చే వ్యక్తిగా నేనుండాలి, ఆ కాలేబు లాగా నేనుండాలి, ఆ యెహోషువ లాగా నేనుండాలి అని మనము ప్రభు తట్టు మనం చూడగలిగినట్లయితే దేవుడు మనల్ని లేవనెత్తగలిగిన సమర్థుడు. ఒకసారి ఒక అతను కొన్ని రాళ్ళు బీచ్ దగ్గర నడుస్తా ఉంటుంటే తనకు ఒక రాళ్ళు మూట దొరికిందంట. దాన్ని పట్టుకొని ఒక రాయి మీద కూర్చొని గట్టు మీద దాన్ని, ఆ రాళ్ళు నున్నగా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ అవి రాళ్లే అనుకున్నాడు. వీటిని తీసుకొని సముద్రంలోకి ఇసురుతా ఉన్నాడట. సముద్రంలోకి ఇసురుతా ఉంటుంటే ఒక్కొక్క రాయి ఇసిరి చాలా దూరంగా ఇసురుతాం, ఇంకా దూరంగా ఇసురుదాము అని చెప్పి ఇసురుతా ఉన్నాడు. చాలా దూరంగా ఇసురుతున్నాడు. ఈ లోపల అప్పటికే ఒక 60 రాళ్ళు ఇసిరేశాడు. ఈ లోపల కూర్చొని గట్టు మీద నుంచి చేతిలోంచి జారి ఒక రాయి కింద పడుతుంది. అక్కడ కింద ఇంకో రాయి ఉంటది. ఆ రాయి మీద పడి ఈ రాయి పగులుతుంది. పగిలి అది ఓపెన్ అయ్యి దానిలో చాలా విలువైన వజ్రాలు ఉంటాయి. అరే, ఇది నార్మల్ రాయి అని అనుకున్నాను, దీని లోపల ఇంత విలువైంది, ఈ ఒక్క రాయా మిగిలిన రాళ్ళు అని చెప్పి చూస్తే సంచులో ఇంకొక 20 రాళ్ళు ఉన్నాయి. ఇంకో రాయి తీసి పగలగొట్టి చూస్తే చాలా విలువైన రాళ్ళు ఉన్నాయి. ఇంకో రాయి తీసి పగలగొట్టి చూస్తే చాలా విలువ. ఇంకా తనకి చాలా బాధ అయిపోయింది. అరే, ఇంత విలువైన వాటిని నేను ఇలా పారేసానా ఇప్పటి వరకు? 60 అయిపోయినాయి. వాటిలో ఒక్కటి కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేడు. తను ఎంత దూరం వేయాలో అంత దూరం వేశాడు. తన శక్తి అంతా కూడగట్టుకొని ఎంత దూరం వేయాలో అంత దూరం వేశాడు. అట్లాగే ఆ విలువైన రాళ్ల లాంటి జీవితం మనది. ఓ 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు దేవుడు మనకిచ్చిన ఆయుష్, మనము ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నాం. వాడు 60 రాళ్లు పారేసిన తర్వాత ఒక్క రాయి పగలడాన్ని బట్టి అప్పుడు తన దగ్గర ఉన్న రాళ్ల యొక్క విలువ గ్రహించాడు. మన జీవితం యొక్క విలువ మనము గ్రహిస్తున్నామా? రక్షించబడిన మనము, రక్షణ పొందిన తర్వాత మనం జీవిస్తున్న సంవత్సరాల యొక్క విలువ, అనేకులను బలపరచవలసిన వాళ్ళుగా ఉన్నాం. ఎంత విలువైన జీవితం ఇది! క్రీస్తు మనల్ని ఆయన రక్తంలో కడిగి, ఆయన మనల్ని నూతనమైన వ్యక్తులుగా చేసి పరిశుద్ధపరిచిన జీవితము, మనం జీవించే, రక్షించబడిన వారు జీవించే సంవత్సరాలు ఎంత విలువైనవో వాటిని మనం గ్రహించి, మరి మనము ఆ యొక్క విలువను అనేకులు బలపరిచేవారిగా, అనేకుల్ని మేల్కొల్పేవారిగా, అనేకుల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేసేవారిగా మనం ఉండాలి కదా. కాబట్టి ఆ విలువను, ఒకవేళ ఇప్పటి వరకు మనము ఆ 10 మంది లాగా ఉన్నామేమో, ఆ విలువను మనం గ్రహించి, ఒకవేళ 60 సంవత్సరాలేమో, లేకపోతే ఇప్పటికి 30 సంవత్సరాలేమో, 40 సంవత్సరాలేమో, ఇప్పుడు అయిపోయింది, జరిగిపోయింది, మనకి తిరిగి రాదు. పోగొట్టుకున్నది మరలా తిరిగి రాదు. కానీ ఇప్పుడు ఉన్న శేషమైన జీవితంలోనైనా సరే, ఇంకా మనం ఎక్కడో ఈ 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాం. ఇంకా కానానులోకి ప్రవేశించే కోణంలో మనము ప్రయత్నంలో ఉన్నాము. ఒక కాలేబు లాగా, యెహోషువ లాగా కానానుకు ప్రవేశించగలిగిన వారి వలె మనము సిద్ధపడవలసిన వారిగా ఉన్నాం.
ఎప్పుడంటే అపూర్ణ మనసుతోటి మంచి మనసు మనకు ఉన్నప్పుడు. వాళ్ళిద్దరు మాత్రమే ఆ తరం వారు. మిగిలిన వాళ్ళు తరం వాళ్ళు, అరణ్యంలో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కానాన్లో ప్రవేశించారు. కానీ ఐగుప్తులో నుంచి బయలుదేరి దేవుడు మోషే ద్వారా వాళ్ళకి చెప్పి నడిపించినప్పుడు బయలుదేరిన వాళ్ళ పెద్దవాళ్ళ తరంలో ఒక కాలేబు యెహోషువలు తప్ప ఇంకెవరు ప్రవేశించలేదు. సో మరి మనము వీఆర్ ఆన్ ది వే. సగంలో ఉన్నామేమో, చివరికి వచ్చామేమో, మన అంతమేపుడో మనకు తెలియదు. కానీ కాలేబు యెహోషువలు వాళ్ళే మనము కానానుకు చేరవలసిన వారిగా ఉన్నాం. యెహోషువ అనేకుల్ని నడిపించాడు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు అనేకుల్ని నడిపించగలిగారు. అలాంటి వారిగా దేవుడు మనల్ని చేయడానికి ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఒక యెహోషువ వలె ఉండడానికి నువ్వు సిద్ధమేనా? కాలేబు వలె ఉండడానికి నువ్వు సిద్ధమేనా? లేకపోతే అరణ్యంలో నశించిపోయిన ఆ 10 మంది ప్రముఖులే గాని వాళ్ళ పేర్లు మనకు తెలియదు. వారి పేర్లు మనకు తెలియదు. అలాంటి వారిగా మనము రాలిపోయే వారిగా ఉందామా? నశించిపోయే వారిగా ఉందామా? జీవితం యొక్క విలువను గ్రహించి దేవుని వైపు చూసి మన ఆత్మను ఎత్తుకొని, ఎంత బలహీనమైన పరిస్థితులైనా సరే, ఎంత కృంగిపోయే పరిస్థితులైనా సరే, పడిపోయిన పరిస్థితులైనా సరే, మన ఆత్మను లేవనెత్తుకొని మనం అనేకులను బలపరిచే వారిగా దేవుడు మనల్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనము సిద్ధపడి, మనము దేవుని కొరకు బ్రతకడానికి మనల్ని మనం అప్పగించుకొని ఆ మంచి మనసు కలిగిన వారిగా మనం ముందుకు కొనసాగిపోవడానికి మనకి ఇంకా సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి రిట్రీట్ పనులు జరుగుతూ ఉన్నాయి. నాకు మొన్న వెళ్ళినప్పుడు చూశాను, కనుమూరు నుంచి ఆదివారం ఆరాధన కూడా అక్కడే జరుపుకుందామని చెప్పి కనుమూరు నుంచి మరి సంఘమంతా వచ్చేసారు. ఆదివారం అంతా వాళ్ళు అక్కడే వాళ్ళకి ప్రేయర్ పెట్టుకొని నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాను, కొంచెంసేపు వాక్యం చెప్పాను. చక్కగా మంచి ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత వెళ్ళి మొత్తం పని చేశారు. అట్లా కొంతమంది వస్తున్నారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి అనేకులు రాలేకపోతున్నారు. ఎవరో ఒకరు చేస్తున్నారులే అని అనుకుంటున్నారు. కానీ చాలా కష్టమైన పని, కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. అది ఎక్కువ మంది చేస్తే ఇది సులువుగా పనులు అవుతాయి. కానీ కొద్ది మంది ఎక్కువ భారాన్ని వాళ్ళు మోస్తున్న వారిగా కనబడుతున్నారు. కాబట్టి అది దేవుడు మనకి ఇచ్చిన అవకాశంగా భావించి అందరూ కూడా వెళ్ళగలిగిన వాళ్ళందరూ కూడా వెళ్ళి కొన్ని రోజులు రిట్రీట్ కి ముందే నేను కొన్ని రోజులు పనిచేసి వస్తాను అని చక్కగా ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలు ఖాళీగా ఉన్నారు. ఇంకా అట్లా కొంతమందిని ఎంకరేజ్ చేసుకొని సంఘంగా మరి కొంతమందిని తీసుకొని వెళ్ళి పనులు చేయగలిగినట్లయితే ఎంత బాగుంటుంది. దేవుడు మనకిచ్చిన సహవాసం, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, వాటిలన్నిటిలో కూడా మనం పాలి భాగస్థులము అని చెప్పి మనం అనేకుల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొని వెళ్లే వారిగా మనం ఉండగలిగినట్లయితే, అలాగే అన్ని విషయాలలో కూడా ఒక బలపరిచే వ్యక్తిగా, ఒక మంచి మనసు కలిగిన వ్యక్తిగా, ఒక కాలేబు లాగా, ఒక యెహోషువ లాగా మనం ఉండగలిగినట్లయితే అది మనకి ఎంత ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం.